హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియో లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్విఎస్ గురుజీ 318 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు స్టార్టింగ్. ఇక్కడ కింద మీరు ఫోటో కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలా ఫోటో చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2.2 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ 13.2 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి కింద లిరిక్స్ ఉంటాయి, దాని కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మీకు ఇలా ఫోటో పైన మీకు లిరిక్స్ అయితే ఉంటాయి. ఈ ఫోటో మీరు లిరిక్స్ ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాలో అక్కడైతే జరుపుకోండి. మీరు ఇలా మోటార్స్ వెళ్ళి కొంచెం ఇలా పక్కగా అయితే జరుపుకుంటున్నాను నేను. ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడైతే లిరిక్స్ని జరుపుకోండి. ఇలా అన్ని లిరిక్స్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 13.2 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 1 by 1 మీరు బీట్ మార్ ఉంటాయి, ఆ బీట్ మార్ దగ్గర 1 by 1 మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ అయితే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని 14.16 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి ఫోటో అయితే ఫిల్ చేసుకుని తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే మధ్యలో తెచ్చుకోండి. ఇలా తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి కింద లిరిక్స్ ఉంటుంది, దాని కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. మళ్ళీ 14.16 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా ప్రతి ఫోటో సెలెక్ట్ చేసుకొని లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 21.7 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 22.20 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని మధ్యలో తెచ్చుకొని ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో 13.2 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత మధ్యలోకి వచ్చి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని. ఇలా లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని. తర్వాత మళ్ళీ రొటేషన్లో వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, మధ్యలో ఇంకో కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -10 అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి +10 అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి
మోటార్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, మధ్యలో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి, తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఇప్పుడు రైట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని. ఒక ఫోటో లెఫ్ట్ సైడ్, ఒక ఫోటో రైట్ సైడ్ అయితే జరుపుకోండి. తర్వాత మళ్ళీ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి మళ్ళీ రైట్ సైడ్ అయితే జరుపుకోండి. తర్వాత మళ్ళీ రొటేషన్లో వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, మధ్యలో ఇంకో కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఇప్పుడు 10+10 అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -10 అయితే చేసుకోండి. ఇలా ఒక ఫోటో లెఫ్ట్ సైడ్ నుంచి జరుపుకుంటున్న ఫోటోకి -10 అయితే తీసుకోండి, రైట్ సైడ్ నుంచి జరుపుకునే ఫొటోస్కి +10 అయితే తీసుకోండి రొటేషన్లో. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి మోటార్స్ వెళ్ళి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, మధ్యలో ఇంకో కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. మళ్ళీ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని. తర్వాత రొటేషన్లో వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, మధ్యలో ఇంకో కీ యానిమేషన్, లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్. తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -10% అయితే తీసుకోండి. మళ్ళీ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి +10 అయితే తీసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్కి ఈ కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. ఒక ఫోటో లెఫ్ట్ సైడ్ జరుపుకోండి, ఒక ఫోటో రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి రొటేషన్ కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి ఇక్కడ కర్వ్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేసి ఇవి ఫస్ట్ అండ్ సెకండ్ కీ యానిమేషన్ మధ్యలోకి వచ్చి ఇవి రెండు పైకి అయితే జరుపుకోండి ఇలా. అండ్ సెకండ్ అండ్ థర్డ్ కీ యానిమేషన్ దగ్గర మధ్యలోకి వచ్చి ఇవి రెండు కిందికి అయితే జరుపుకోండి ఇలా. ఇలా అన్ని ఫొటోస్కి సేమ్ కర్వ్ ఇచ్చేయండి. ఇవి రెండు పైకి అయితే జరుపుకోండి. సెకండ్ అండ్ థర్డ్ కీ యానిమేషన్ మధ్యలోకి వచ్చి ఇవి రెండు కిందికి అయితే జరుపుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఈ కర్వ్ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ఇక్కడ సెర్చ్ బార్లో మోషన్ అని సెర్చ్ చేయండి. మోషన్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. టైల్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ తీసుకుని దీన్ని ఓపెన్ చేసి మిర్రర్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత 3 dots మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత ఇది అన్ని ఫొటోస్కి ఈ 2 ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి ఇచ్చేయండి ఎఫెక్ట్. అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన 4 కెమెరా యానిమేషన్ మీకు కీ యానిమేషన్ డిసేబుల్ ఉంటాయి. వీటి మీద ట్యాబ్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ మీద ట్యాబ్ చేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు వీడియో. ఈ ఫోటో మీద ట్యాబ్ చేసి కొంచెం కిందికి అయితే జరుపుకోండి. ఇలా కిందికి జరుపుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. టైల్స్ అని సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్ దాని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.